నమస్కారం. ఈరోజు ఈరోజు తాండవ రిజర్వాయర్ నుంచి గేట్లు ఎత్తడం ద్వారా రిజర్వాయర్లో ఉన్నటువంటి నీరు, వర్షము నీరు, వరద నీరుని బయటకు వదులుతున్నారు. ఈ క్రమంలో తాండవ పరివాహక ప్రాంతమైనటువంటి కోటనందూరు, తుని, పాయకరావుపేట మండలాలు, అలానే దిగువ ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలి. పరివాహక ప్రాంతంలో పశువుల్ని మేపుతూ కానీ లేదా చిన్న చిన్న అవాసరాలుగా వేసుకొని జీవిస్తున్న బడుగు వర్గాలు, పేదవారు, నిరుపేదలు, అటువంటి వారు ముందస్తుగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా పశువుల్ని మేపుతున్న వారు ఆ పరివాహక ప్రాంతం అయినటువంటి నదీ పరివాహక ప్రాంతం లేదా కాలువలో ఉన్నటువంటి వారు ఆ పశువుల్ని కొంచెం దూరంగా గట్టు మీదకి చేలలోకి తీసుకువెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలానే ఇసుక కోసం తాండవ పరివాహక ప్రాంతంలో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు పెట్టి లోడ్ చేసుకుంటుంటారు. వాళ్ళు కూడా సురక్షితంగా బయటకు వచ్చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే నిన్న లైవ్లో చెప్పినట్టుగా సారా వ్యాపారాల మీద ఒక లైవ్ చేద్దామన్నాము. ఈరోజు అంశంలోకి వస్తే, రాష్ట్రంలో పెరిగిపోతున్న సారా వ్యాపారం. ఈ సారా వ్యాపారం కట్టడి చేయడం కోసం చాలా ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తున్నప్పటికీ కూడా కుదరట్లేదు. ఎందుకంటే అసలు సారా వ్యాపారం పెరగడానికి కారణాలు ఏంటంటే అందుబాటులో లేని మద్యం ధరలు. మద్యం చీఫ్ లిక్కరు 150, 160 ఎంతో రేటు ఉంది. అయితే సారా ప్యాకెట్ అయితే 50 రూపాయల నుంచి అమ్ముతున్నారని మాకున్నటువంటి సమాచారం. 50 రూపాయలకి కిక్ ఎక్కువ వస్తుంది, అలానే తక్కువలో అయిపోతుందని ఈ సారా సేవించే వాళ్ళంతా కూడా యువత ఎక్కువగా కనిపిస్తున్నారు. అలానే బాగా నిరుపేదలు ఉండి మద్యం బానిసలైనటువంటి వారు చేస్తున్నారు. ఇది కట్టడి చేయాలి అంటే ముందు ప్రభుత్వం అమ్ముతున్నటువంటి మద్యం దుకాణాలలో ఆ మద్యం ధరలు నిరుపేదలకు మద్యం బానిసలైపోయి ఇక తాగకుండా షవరింగ్ వస్తుంటుంది కొంతమందికి. అటువంటి వారికి 40-50 రూపాయలకి అందేలా చేయాలి. అలానే మద్యంలో ఏదన్నా కల్తీ జరిగితే ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. అదే సారాలో కల్తీ జరిగి ఆ నిష ఎక్కువగా రావడం కోసం సమ్ చెట్టు ఆకులు కలుపుతారని, లేకపోతే బ్యాటరీకి సంబంధించినటువంటి పౌడర్లు కలుపుతారని చెప్తుంటారు. అవి తాగి ఆరోగ్యాలు పాడే చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అప్పుడు బాధ్యత ప్రభుత్వం అతి తక్కువగా తీసుకుంటుంది. అమ్మింది ఎవడో, తయారు చేసింది ఎవడో తెలియదు. కాబట్టి మద్యం ప్రియులు కూడా అది తెలుసుకోవాలి. సారా అన్నది ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా ఒకసారి ఆలోచించండి. అలానే ఈ సారా వ్యాపారాన్ని అడ్డం పెట్టుకొని అధికారులు కావచ్చు, లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులు కూడా దీని మీద అక్రమ సంపాదనకు ఒక మార్గంగా ఎంచుకున్నారు. ఫస్ట్ రాజకీయం, ప్రజా సంక్షేమం కోరుకునే నాయకులు ఎవరైనా సరే తమ తమ పార్టీలో ఉన్నటువంటి వారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే కనుక ముందు వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి వారిపై చర్యలు తీసుకుంటే ఈ అక్రమ మద్యం అంటే ఈ సారా వ్యాపారం అనేది కట్టడి జరుగుతుంది. ఈ కొంతకాలంగా చూస్తుంటే కొన్ని ప్రాంతాల్లో ఊరు బయట కొబ్బరి తోటల్లో సారా కాస్తున్నారని, అవి కొన్ని చోట్లయితే స్కూల్స్కి అతి దగ్గరలోనే, స్కూల్స్ ముందు కూడా అమ్ముతున్నారు, సీక్రెట్గా అమ్ముతున్నారు. ఇటువంటి వారిపై కఠినమైన చర్యలు. అసలు ఒక విధంగా ఒకసారి దొరికితే బెయిల్ ఇవ్వాలి, రెండోసారి దొరికితే నాన్ బెయిలబుల్గా వాళ్ళని అన్కండిషనల్గానే ఆటోమేటిక్గా జైలు శిక్ష ఒక 5 సంవత్సరాలు పడేలాగా అటువంటి చర్యలు తీసుకుంటే, అటువంటి చట్టాలు కనుక వస్తే ఈ యొక్క సారా వ్యాపారాన్ని, గంజాయి వ్యాపారాన్ని అరికట్టడానికి ఒక మార్గం అని చెప్పవచ్చు. అయితే దీనిపై దృష్టి పెట్టవలసింది సేవా సంఘాలు, అలానే సర్వీస్ అంటే ప్రజాసేవ చేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలు, అలానే రాజకీయ పార్టీలు కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే వీళ్ళు తెలియచేయాలి, అధికారులపై ఒత్తిడి తీసుకురావాలి, ప్రభుత్వాలకి సూచనలు ఇవ్వాలి. ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంటుంది. అంటే అసలు మద్యం వ్యాపారం అన్నదే ఒక దరిద్రం. ఎందుకంటే
తినటానికి లేకపోయినా దానికి బానిసలైపోతే భార్య మెడలో ఇంట్లో వస్తువులు, భార్య మెడలో తాలిబొట్టుతో సహా అమ్ముకొని మద్యం తాగినటువంటి ఘటనలు, అటువంటి సంఘటనలు మనం ఎన్నో చూసాము, ఇంకా చూస్తూ ఉన్నాం ఇప్పటికీ కూడా. ఎందుకంటే ఇవి కరెక్ట్ కాదు. ఎందుకంటే మద్యం అన్నది ఆరోగ్యానికి హానికరం. మనం టీవీలో చూస్తుంటాము, సినిమాలకు వెళ్ళినప్పుడు కూడా చూస్తుంటాం. అయినా కానీ ప్రభుత్వాలు అమ్ముతున్నాయి. ఇది పద్ధతి కాదు. ఎందుకంటే మద్యం లేనిదే రాష్ట్రానికి ఆదాయం లేదనే పరిస్థితికి తీసుకొచ్చారు కొన్ని రాజకీయ అన్ని పార్టీలు. దీనికి కారణం ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు కావచ్చు. ఇప్పుడు మద్యం బీహార్ ఉంది, తీసివేశారు. గుజరాత్ ఎప్పటి నుంచో లేదు, దాదాపు 20 సంవత్సరాల నుంచి బీహార్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఉంది. అలానే బీహార్లో కూడా ఉంది. మరి ఆ రాష్ట్రాలకి అవి లేకుండా నడపగలుగుతున్నప్పుడు మన రాష్ట్రాలు ఈ మద్యం అనేది లేకుండా ఎందుకు నడపలేకపోతున్నాయి అన్నది ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ అమ్మాల్సిన పరిస్థితి వచ్చినా ఈ యొక్క కల్తీ మద్యం లేదా సారా వ్యాపారాలని పూర్తిగా అరికట్టకపోతే మాత్రం ప్రజల ఆరోగ్యాలే కాదు, చాలా కుటుంబాలు చితికిపోయి రోడ్డున పడుతున్నాయి. వాటిపై దృష్టి పెట్టాలి, ప్రభుత్వం అయితే దృష్టి పెట్టాలి. దీనికి నేను సర్వే చేసిన ప్రకారం కొంతమంది సారా బానిసల్ని, అంటే సారా తాగేవారిని నేను అడిగాను, ఎందుకురా మరి తాగేదేదో మా బ్రాందీనో విస్కీనో ఉంటుంది వైన్ షాపుల్లో, మరి అది తాగొచ్చు కదా అంటే, అదేదో 150 అన్నయ్య, 2 క్వార్టర్లు తాగితే కానీ సరిపోదు, అదే ఈ సారా అయితే 100 రూపాయలకి 2 ప్యాకెట్లు వస్తున్నాయి, సరిపోతుంది అనే పరిస్థితి వినిపించారు. అయితే వాళ్ళకి సంబంధించిన వీడియోస్ కూడా తీసాం కానీ అవి పెట్టడం భావ్యం కాదు కాబట్టి పెట్టలేదు. అవి మేము చేసినటువంటి సర్వే రిపోర్టు ప్రకారం అయితే కేవలం మద్యం దుకాణాల్లో అధిక ధరలు ఉండడం వల్ల సారా వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది ప్రభుత్వం గుర్తించి ఈ సారా అరికట్టాలంటే ధరలు నియంత్రణలో ఉండేలా చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీలైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1995లో 94లో అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం చేశారు. ఆ దిశగా అడుగులు వేసి మద్యపాన నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తే కనుక బాగుంటుంది. అది కాని పక్షంలో ఈ మద్యం ప్రియులు అక్రమ మద్యం వైపు వెళ్లకుండా అడ్డుకట్టుగా వేసేలాగా ఈ నిరుపేదలకు 30 రూపాయలు 40 రూపాయలు అన్నది ధరలలో పెడితే కొంతవరకు మెరుగ్గా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండవది ఏంటంటే, మద్యపాన నిషేధం చేసిన అక్రమ మద్యం పక్క రాష్ట్రాల నుంచి అప్పుడు కూడా కొంచెం కల్తీ అంటే అక్రమ వ్యాపారం జరుగుతుంది. దానికి ఉదాహరణ చెప్పాలంటే గుట్కా వ్యాపారాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో గుట్కా కైని బ్యాన్ చేశారు, కానీ ప్రతి షాపులో దొరుకుతాయి. ఏంటంటే అదొక అక్రమం. దీనివల్ల ఏంటంటే కొంతమంది నాయకులు, ఆ అక్రమ వ్యాపారం చేసేవాళ్ళు నాయకులకి డబ్బులు ఇవ్వడం, అట్లనే సంబంధిత అధికారులకి లంచాల రూపేణా ఇవ్వడం. అంటే ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం అమలు చేయాల్సిన వారు అమలు చేయలేరు. కట్టడి చేయడం అనేది చాలా కష్టం అవుతుందని ప్రభుత్వాలు గేట్లు ఎత్తేస్తున్నాయి. అంటే చేతులు ఎత్తేసినట్టుగా పానీలే అన్నట్టుగానే వదిలేస్తున్నాయి. కానీ అది కరెక్ట్ కాదని మేము తీసుకున్నటువంటి సర్వేలో అర్థమైంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ప్రజలకి మానలేనటువంటి వ్యసనాలు కొన్ని ఉన్నాయి. అవి ఆ వ్యసనాలని క్వాలిటీగా మరీ వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినేలా కాకుండా పరిశ్రమలపై ఉక్కుపాదం మోపుతూ నియంత్రణలో జరిపిస్తేనే బెటరు. లేని పక్షంలో ధరల నియంత్రణ చేసుకోకపోతే ఇట్లానే సారా వ్యాపారాలు లేకపోతే ఇంకోటి రకరకాల అయినటువంటి వ్యాపారాలు అక్రమంగా దొంగచాటున జరుగుతాయి. దీనివల్ల ప్రజల ఆరోగ్యమే కాదు, కుటుంబాలు, కొన్ని ఊళ్ళు కూడా నాశనం అయిపోతున్నాయి అని చెప్పి ఈ లైవ్ ద్వారా రాష్ట్రంలో ప్రజలకు తెలియజేస్తున్నాము. ఇక తదుపరి లైవ్ అంటే రేపు కొంచెం నేను బిజీగా ఉండొచ్చు, రేపు లైవ్లోకి రాకపోవచ్చు. ఒకవేళ వస్తే కనుక విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులు చేర్పులు, మనం భారతదేశంలో ప్రైవేటు కార్పొరేట్ సెక్టార్లోకి విద్యారంగం ఎలా వెళ్ళిపోయిందన్నది మనం ఈ లైవ్ ద్వారా తెలుసుకుందాము. ఉంటాను. జై హింద్.